మీకు కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు బ్యాక్ పార్ట్‌లో ఏవైనా డౌట్స్ ఉండుంటాయి కదా! ఇప్పుడు దీంట్లో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కాలర్ నెక్, హై నెక్, హాల్టర్ నెక్ ఇవన్నీ కూడా బోట్ నెక్ కిందకే వస్తాయి కాబట్టి ఏ మోడల్ కుట్టినా సరే ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్‌తోని మనం బ్లౌజ్ కట్ చేస్తున్నామంటే మనకు డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ కస్టమర్ ఇచ్చిరనుకోండి. ఇదే డీప్ నెక్ బ్లౌజ్‌ని దీంట్లో ఉన్న మెజర్‌మెంట్స్‌ని యూజ్ చేసుకొని కాలర్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలి అంటే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నార్మల్ బ్లౌజ్ కొలతలతో కాలర్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే మనకు డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ కస్టమర్ ఇచ్చిరనుకోండి. ఇదే డీప్ నెక్ బ్లౌజ్‌ని దీంట్లో ఉన్న మెజర్‌మెంట్స్‌ని యూజ్ చేసుకొని కాలర్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలి అంటే ఒక కొలత మాత్రం కస్టమర్ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఏ కొలత అంటే కస్టమర్ దగ్గర నుంచి భుజం కొలత ఒక్కటి మనం తీసేసుకోవాలి. మిగతా మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఈ బ్లౌజ్‌లో నుంచి మనం తీసేసుకోవచ్చు. ఓకేనా? అయితే భుజం కొలత ఒకవేళ మేము తీసుకోలేము, మర్చిపోయినాము అనుకుంటే గనక అప్రాక్సిమేట్‌గా తీసుకోవచ్చండి. అది చెస్ట్ లూజ్‌ని బట్టి తీసుకోవచ్చు. కాకపోతే ఏందంటే ఫిట్టింగ్ అనేది కొంచెం చేంజెస్ చేసుకుంటే సెట్ అవుతుంది. సో, అట్లా కాకుండా మీరు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ తీసుకుంటే గనక ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా కాలర్ బ్లౌజ్ రెడీ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కటింగ్ ప్రాసెస్ వరకైతే చూపిస్తాను. సో, ఇక్కడ 2 లైనింగ్స్ తీసుకున్నానండి. అంటే యాక్చువల్‌గా ఈ లైనింగ్స్ కస్టమరే ఇచ్చిరనమాట. సో, వేరే వేరే లైనింగ్స్ ఉన్నాయి. ఇదొచ్చి కాటన్‌ది ఉంది. ఇది కోర్ పాలిస్టర్‌ది ఉంది. ఏందంటే పెట్టుబడి లైనింగ్స్ ఉంటాయి కదా! వాటిల్లో నుంచి ఇచ్చిరనమాట 2. నేనిప్పుడు ఒకటొచ్చేసి హ్యాండ్స్‌కి యూజ్ చేస్తాను. ఇది మొత్తం కూడా బాడీ పార్ట్‌కి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వాటికి యూజ్ చేయొచ్చు. అయితే ఈ తీసుకున్న క్లాత్‌ని నీట్‌గా అద్దేసి, ఆరేసి, ఐరన్ చేసి పెట్టుకోండి. ఓపెన్స్ వచ్చేసి అటువైపునకొచ్చేలాగా, ఫోల్డింగ్ మన వైపునకొచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కింద వైపున హెచ్చుతగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఆల్రెడీ కొలత జాకెట్ మన దగ్గర ఉంది కాబట్టి టక దీంట్లో నుంచే డైరెక్ట్ మెజర్ తీసి చూపిస్తాను. మీరు మాత్రం దీనిలో ఫస్ట్ మెజర్స్ అన్నీ ఒక పేపర్ పైన రాసుకొని తీసుకోవాలి. నేనేందంటే డైరెక్ట్ చూపిస్తా దీంట్లో నుంచి. బ్యాక్ పార్ట్‌లో ఈ షోల్డర్ ఉంది గదండీ పై వైపున, ఈ జాయింట్ దగ్గర ఫోల్డింగ్ చేయండి. ఈ వెనకాల డాట్ దగ్గర ఇట్లా కరెక్ట్‌గా పట్టేసుకొని, ఈ మెజర్‌మెంట్ ఒకసారి టేప్‌తోని కొలుచుకోవాలి. ఇలా కరెక్ట్‌గా స్టిఫ్‌గా పట్టేసుకుంటే మనకు 15 ఇంచులుంది. సో, వీళ్ళొక హాఫ్ ఇంచు పెంచమన్నారు. నేను 15.5 ఇంచుల వీళ్ళకి లెంత్ అనేది పెడుతున్నాను. 15.5 ప్లస్ పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16.5 వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత కింద నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. సో, నడుము లూజ్ వచ్చేసి ఈ జాకెట్‌లో నుంచి చివరి నుంచి కొలుచుకోండి. మనకిక్కడ హుక్స్‌ల పట్టీ ఉంటది కదా! హుక్స్‌ల పట్టీ స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం టేప్‌ని బ్లౌజ్‌ని స్టిఫ్‌గా వచ్చేలాగా పట్టేసుకొని కాజాపట్టీ లెక్కలోకి లేకుండా ఇక్కడ వరకే తీసుకోండి. నడుము లూజ్ వచ్చి 37 ఇంచులు. ఇప్పుడు ఈ 37 ఇంచులో 4 భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. 37 వరకు టేప్‌ని ఒకసారి ఫోల్డింగ్ చేసుకోండి. మనకు సగం వస్తుంది. మళ్ళీ ఈ సగం వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే 4 భాగం వస్తుంది. 9.5 ఇంచులు. స్టార్టింగ్ దగ్గర నుంచి 9.5 వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అంతకంటే ముందు నెక్, షోల్డర్, చంకడౌన్ మార్కింగ్ చేసుకుందాం. అయితే వీళ్ళకి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ కస్టమర్‌కి షోల్డర్ బాడీ పైనే తీసుకోవాలి. 17.5 వీళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ ఉందండి. 17.5లో మనం సగాన్ని పెట్టుకోవాలి. టేప్‌ని 17.5 వరకు ఫోల్డింగ్ చేసేసుకోండి. సగం వస్తుంది మనకెంత 8.35 ఇంచులు. స్టార్టింగ్ దగ్గర నుంచి 8.35 వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే 8.35 క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకోండి. ప్లస్ ఈ పైనుంచి చంకడౌన్ కోసం కూడా సేమ్ 8.35 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫుల్ షోల్డర్‌లో సగాన్ని పెట్టేసుకున్నాం. అదే సగాన్ని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. ఇదే సగాన్ని చంకడౌన్ కోసం కూడా పెట్టుకున్నాం. కాలర్ బ్లౌజ్ గాని, బోట్ నెక్ బ్లౌజ్ గాని ఇట్లాంటివి రెడీ చేయాలి అన్నప్పుడు చంకడౌన్ అనేది షోల్డర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఈ లైన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. సో, చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసేటప్పుడు మనకిచ్చింది కస్టమర్ ఏది డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చింది. సో, ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్‌లో నుంచి చెస్ట్ లూజ్ అనేది మనం కొలుచుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇలా డీప్ నెక్ బ్లౌజ్‌లో నుంచి చెస్ట్ లూజ్ కొలచడం కష్టం అవుతుంది. సో, మీ దగ్గర ఒకవేళ బాడీ పైన మెజర్‌మెంట్ తీసుకున్నాము, చెస్ట్ లూజ్ మా దగ్గర ఉంది అంటే దానికి లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా లేదు మన దగ్గర అసలు చెస్ట్ లూజే లేదు అంటే నడుము లూజ్‌ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నడుము లూజ్ 37 ఇంచులు తీసుకున్నాం కదా! కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు నడుము లూజ్‌కి 8 ఇంచులు యాడ్ చేసుకోండి. సో, మనకి ఎంత అవుతుంది? 45 ఇంచులు అవుతుంది. సో, ఇప్పుడు 45లో 4 భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి.
ఏ మెజర్మెంట్ అయినా సరే ఎవరైనా సరే నడుము లూజ్కి 8 ఇంచులు యాడ్ చేసుకొని కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు సో కరెక్ట్గా 45 ఇంచులు ఎక్కడ వరకు ఉంది చూసుకొని ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. మనకు దీంట్లో సగం వస్తుంది, అంటే చెస్ట్ లూజ్లో సగం అనమాట. 22.5 సేమ్ 22.5 వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోండి. 11.5 ఇంచులు వచ్చింది. ఈ చంక డౌన్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ 11.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం సేమ్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ లైన్స్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. కాలర్ బ్లౌజ్ అన్నప్పుడు మెడ వెనకాల మెడ చుట్టూరా కాలర్ వస్తుంది కాబట్టి నెక్ వెడత అనేది చిన్న ఉంటుంది, మిగతాదంతా షోల్డర్ వెడత ఉంటుంది. సో నెక్ వెడత మరి మెడ చుట్టూరా రావాలి అంటే మెజర్మెంట్ తీసుకోవాల్సిన పని ఏం లేదండి. అంటే వెనకాల మెడ చుట్టూరా భాగం ఒక 6 ఇంచులు ఉంటుంది కామన్గా ఎవరికైనా. సో దాంట్లో సగం మనం 3 ఇంచులు వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక పాయింట్ తగ్గించి 3 ఇంచులు పెడుతున్నాను. మనం మెడపట్టి వేస్తాం కాబట్టి దాంట్లో కవర్ అవుతుంది. జస్ట్ ఒక పాయింట్ మాత్రమే తగ్గించండి. ఇలా 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత వెనకాల డీప్ వచ్చి జస్ట్ ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. చాలామంది కాలర్ బ్లౌజ్ కుట్టేటప్పుడు వెనకాల అసలు డీపే తీయరు, ఇక్కడ నుంచే డైరెక్ట్ కటింగ్ అనేది చేసుకుంటారు. సో ఇట్లా మీరు డైరెక్ట్ కటింగ్ చేస్తే ఏమవుతుందంటే కాలర్ వెనకాల కొంచెం క్లాత్ అనేది బాగా మిగిలిపోయి ఉంటుందండి, కుచ్చులాగా క్లాత్ మిగులుతుంది కాలర్ కింద. రీసెంట్గా మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన ఒక స్టూడెంట్ కూడా సేమ్ ఇట్లానే మిస్టేక్ అనేది చేసారు. సో వాళ్ళకి చెప్పిన ఆ క్లాత్ మళ్ళీ కట్ చేసి కొత్త కలర్ అటాచ్ చేయండి అని చెప్పి ఈ చిన్న ముక్కను కట్ చేసి అటాచ్ చేస్తేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో మ్యాక్సిమం 30 ఇంచు ఖచ్చితంగా తగ్గించాలి వెనకాల, లేదు అంటే 1 ఇంచ్ వరకు మీరు తగ్గించేసాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి స్లైడ్గా తీసుకొస్తూ ఇదిగోండి దీని లోపల ఈ విధంగా కలిపేసుకోవాలి వెనకాల పార్ట్ ఇది, ఓకేనా. అదేవిధంగా ఈ చంక డౌన్ లాస్ట్ దగ్గర నుంచి కరెక్ట్గా 30 ఇంచుకి తగ్గించండి. ఇదిగోండి ఇలా మనకి షోల్డర్ వెడతు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెడ పక్క నుంచి షోల్డర్ వరకు వెళ్ళాలి. ఈ కస్టమర్ ఎవరికైనా సరే చూడండి మెడ దగ్గర నుంచి భుజం వరకు ఏటవాళ్ళు ఉంటుంది ఎక్కువ మందికి. సో ఖచ్చితంగా 30 ఇంచు తగ్గించాలి. బోట్ నెక్ మోడల్లో తీసినప్పుడు అంటే షోల్డర్ తక్కువ ఉండి నెక్ వెడతు ఎక్కువ ఉంది అన్నప్పుడు జస్ట్ ఒక 1/2 ఇంచు కట్ చేస్తే సరిపోతుంది. మెడ దగ్గర నుంచి మొత్తం క్లాత్ అట్లానే ఉంటుంది భుజం క్లాత్ అన్నప్పుడు 30 ఇంచు ఖచ్చితంగా తీసేయాలి. ఇప్పుడు ఈ 30 ఇంచు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటాం. కార్నర్ దగ్గర 1.5 వచ్చేలాగా పెట్టేసుకోండి. ఈ 1.5 బేస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ తీసేసుకోండి. మీకు ఇంకా దీంట్లో ఈ రౌండ్ షేప్ ఎంత పెట్టాలి ఏంటి అనే డిస్టర్బెన్స్ ఏది లేదు. డైరెక్ట్ కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డాట్ మార్కింగ్ చేసుకుందాం. 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టి మొత్తం మెజర్మెంట్ చూసుకోండి. 10.5 ఇంచులు వచ్చింది. దీనిలో కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేయండి. వచ్చిన సగానికి ఒక 1/2 ఇంచు ముందుకు జరపండి. లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి 37 నడుములు అంటే కొంచెం లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి డాట్ కొంచెం ఒక 1/2 ఇంచు ముందుకు జరుపుతాం. ఇప్పుడు ఇక్కడ డాట్ పొడవు ఒక 5 ఇంచులు పెడుతున్నాను నేను. ఒకవేళ వెనకాల మీరు ఏదైనా పార్ట్ షేప్ కానీ ఏదైనా పెట్టాలి అన్నప్పుడు 4.5 ఇంచులు పెట్టండి. క్లాత్ మొత్తం ప్లెయిన్గానే ఉంచుతున్నాము అంటే ఒక 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత డాట్ వెడల్పు కోసం ఆల్రెడీ ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున ఇలా డివైడ్ చేసుకొని డాట్ పొడవు వరకు ఈ 2 లైన్స్ని కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ చివరిన కూడా ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసి డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు ఇలా ఈ మార్కింగ్ చేసుకొని ఈ ముక్కను కట్ చేయాలి. ఈ చిన్న ముక్కను కట్ చేస్తేనే ఈ బ్లౌజ్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ సైడ్న ముడతలు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అయితే ఈ ముక్కను ఇప్పుడే కట్ చేయం, మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఈ పీస్ పెట్టి మొత్తం డ్రా చేసుకుంటాం కాబట్టి అలా డ్రా చేసిన తర్వాత ఈ ముక్కను లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మార్కింగ్ బ్యాక్ పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. మీకు కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు బ్యాక్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉండుంటాయి కదా, ఇప్పుడు దీంట్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేద్దాం. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను సపరేట్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఈ క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాం, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఈ క్లాత్ ఫోల్డింగ్ మన వైపునకు ఉంది కదా, ఇది అటువైపునకి వెళ్ళేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనం ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా క్లాత్ని తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ముందు వైపున మనకి హెచ్చు తగ్గులు ఉంటాయండి. అంటే మనకు ఓపెన్స్ పెట్టుకున్నాం కదా, సో క్లాత్ అనేది ఈవెన్గా ఉండదు. అందుకోసం ఈ ముందు వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ రెడీ కట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తెచ్చి కరెక్ట్ ఇక్కడ ఈ లైన్కి సమానంగా ప్లేస్ చేసుకోండి. ఇది ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు మనకు నెక్ పెడతాను మార్కింగ్ చేసినాం కదా. సో కొలత జాకెట్ తీసుకోండి. కొలత జాకెట్లో హుక్సుల పట్టి పార్ట్ ఉంటుంది కదా, హుక్సుల పట్టి పార్ట్ని తీసేసుకోవాలి. సో ఇక్కడ ఒక 1/2 ఇంచు
షోల్డర్ జాయింట్ పోతుంది, ఇటువైపున 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసి ఈ ఫ్రంట్ హుక్స్ల పట్టి పార్ట్ ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇది క్రాస్ కటింగ్లో పెట్టిరండి. అయితే మనం కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగే పెట్టుకోవాలి. సో ఈ జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ ఈ 1/2 ఇంచ్కి సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి. ఇట్లా ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చేలాగా పెట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా సర్దుకోండి. ఎక్కువ లాగొద్దు, జస్ట్ ఇట్లా షేప్ వచ్చేలాగా పెట్టేసుకోండి అంతే. ఇదిగోండి ఇట్లా షేప్ వచ్చేలాగా పెట్టి మనకు డీప్ అనేది ఇక్కడ వరకు ఉంది, ఒక 1/2 ఇంచ్ అంతా పైకి మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఇదిగోండి ఈ పార్ట్లో ఇట్లుంది కదా, ఒక్క 1/2 ఇంచ్ ముందు వైపునకు వచ్చేలాగా చూసుకొని ఇలా ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. అయితే ఈ మార్కింగ్ వచ్చేసి మనం ఇదిగోండి సపోజ్ ఇక్కడ వరకు వస్తుంది ఇట్లా, మనకి యాక్చువల్గా ఇట్లా వస్తుంది డబ్బా షేపు. ఆ జాకెట్లో ఉన్నట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం. ఒకవేళ కొంచెం బ్రాడ్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా కొంచెం బయటికి వచ్చేలాగా తీసుకోండి, ఇంకా లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ కింద వైపున కొంచెం బ్రాడ్ తీసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఇలా ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసిన తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుంటాం. సో 2 ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు ఉంది. రెగ్యులర్గా చంకడం కింద వైపున తీస్తాం లోతు అనేది, కానీ కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు లోతు ఈ కింద వైపున కాకుండా ఈ పై వైపున తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇట్లా టేప్ పెట్టేసుకొని 3/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. మనకి కింద వైపున కాకుండా పై వైపున ఈ భాగం అప్పర్ చెస్ట్ భాగం వచ్చే దగ్గర మనం లోతు అనేది తీస్తాం ఇక్కడ. ఇప్పుడు ఈ 3/2 ఇంచు మార్కింగ్ని కలుపుకుంటూ ఈ 2 ఇంచుల వరకు కలిపేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 1/2 ఇంచు పైకి తీస్తాను ఇట్లా. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి దీని లోపల ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్లో చంక భాగం లోతు తీసుకునే విధానం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. సో చెస్ట్ లెంత్ వచ్చేసి మన కొలత జాకెట్లో కరెక్ట్గా ఉంటే చూసి పెట్టేసుకోండి. ఒకవేళ కొలత జాకెట్లో పర్ఫెక్ట్గా లేదు అన్నప్పుడు మన నడుము లూజు ప్రకారంగా పెట్టేసుకుంటాం. సో కొలత జాకెట్ తీసేసుకోండి. షోల్డర్ జాయింట్ దగ్గర ఇదిగోండి ఇట్లా 2 బ్యాక్ ఫ్రంట్ 2 కలిపి ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఈ మెయిన్ డాట్ ఉంది కదండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చి మెయిన్ డాట్ చాలా దగ్గరికి వేసారు, కొంచెం ఒక 1 ఇంచు దూరంలోనే నేను తీసుకుంటున్నా. 1 ఇంచు ముందు వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు 1/2 ఇంచ్ వదిలేయండి, మనకు షోల్డర్ జాయింట్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి ఇదిగోండి మనకు ఈ పై పార్ట్ షేప్ బెల్ట్ జాయింట్ అవుతున్న ఎక్కడైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ రెడీ చేయాలండి యాక్చువల్గా కాలర్ బ్లౌజ్ అన్నప్పుడు, కానీ వీళ్ళు ఏం అడిగారంటే ప్రిన్సెస్ కట్ అక్కర్లేదు, 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా కావాలి అన్నారు. కాకపోతే ఇది క్రాస్ కటింగ్ తీసిరు కదా, మనం స్ట్రైట్ కటింగే పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేదు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మొత్తం కూడా ఇట్లా క్రాస్గా ముడతలు వస్తాయి, స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ లెంత్ ఈ విధంగా తీసేసుకుంటాం. ఉన్న చెస్ట్ లెంత్కి ఇప్పుడు షేప్ ఇచ్చేసుకుంటాం, షేప్ బెల్ట్ సపరేట్ కట్ చేసుకోవచ్చు. మనకు ఒరిజినల్ లైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఖర్చుతో కలుపుకొని ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం. స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డాట్ వెడల్పు నడుము రోజు 37 ఇంచులు. సో మనకి 2.5 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు తీసుకుంటాం. సో ఇప్పుడు నేను వీళ్ళకు 3 ఇంచుల వెడల్పు అయితే పెడుతున్నాను. ఇలా 3 ఇంచుల వెడల్పు అనేది తీసుకోవడం వల్ల హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు చెస్ట్ టైట్గా పట్టినట్టు అట్లా లేకుండా ఫ్రీ ఉంటుంది అనమాట. అట్లాగని చెప్పి లూజ్ రాదు మళ్ళీ. ఒకవేళ చెస్ట్ మీడియం సైజే ఉంది అంటే 2.30 వరకే తీసేసుకొని కరెక్ట్గా ఫిట్ వస్తుంది జాకెట్, ఓకేనా. అయితే ఈ చెస్ట్ లెంత్ మెయిన్ డాట్ వెడల్పు ఈ 2 కరెక్ట్గా చూసుకోండి. మీ దగ్గర ఒకవేళ చెస్ట్ లెంత్ లేదు అంటే కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు బాడీ పైన అయినా సరే చెస్ట్ లెంత్ తీసుకొని 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని మీరు పెట్టేసుకోండి. ఇలా మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షేప్ ఇస్తాం. ఈ షేప్ ఇవ్వడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే చెస్ట్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకు షేప్ బెల్ట్ అనేది సన్నంగా రావాలి పొట్ట దగ్గర, అటువైపున పెద్దగా వెళ్ళినా పర్లేదు కానీ ఇటువైపున చిన్నగా రావాలి. అందుకోసం 2.5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాం. ఈ చివరిని వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేయండి, లేదంటే 3.5 ఇంచులు వచ్చేలాగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ని కలిపేసుకోవాలి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి దీన్ని. తర్వాత ఈ మెయిన్ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మీరు స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది మాత్రం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డాట్స్ వేసుకుంటాం. ఈ పార్ట్ కట్ చేసిన తర్వాత డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని నేను చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి మెయిన్ డాట్ వేసేసరికి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది, హుక్స్ల పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ ఆది జాకెట్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే కొంతమంది ఫిట్టింగ్ బాగానే ఉంటుంది వీళ్ళకి, కాకపోతే ఏంటంటే మనం ఉక్సుల పట్టి కాజపట్టి మధ్యలో ఇంత మేర గ్యాప్ రాకుండా మనం రెడీ చేయాలన్నమాట బ్లౌజ్. సో ఇదిగోండి ఇది వచ్చేసి కొలత జాకెట్ వీళ్ళది.
సో దాదాపు 2 బెస్తల గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఇట్లా గ్యాప్ రాకుండా 2 కూడా ఇట్లా రావాలి. ఒకవేళ వస్తే కొంచెం ఒక పావించు హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చినా పర్లేదు, కానీ ఇంత 2 బెస్తల గ్యాప్ అనేది రావద్దనమాట. అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే కింద వైపున క్లాత్ పెంచాలి. అది ఎంత పెంచాలి అంటే లాస్ట్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గర నుంచి 1.5 వచ్చేలాగా పెంచేసుకోండి. మనం షేప్ బెల్ట్ వేసే విధానంలో కట్ చేస్తున్నాం కాబట్టి 1.5 తీస్తాం. ఒకవేళ షేప్ బెల్ట్ ఏం లేదు, ఫుల్ ప్రిన్సెస్ కట్ వేస్తున్నాము అనుకుంటే కనుక ఇక్కడి నుంచి 1.5 వచ్చేలాగా తీసేసుకోవాల్సి ఉంటుంది. మనం మెయిన్ డాట్ ఎంతైతే వేస్తామో దాంట్లో సగాన్ని పెంచాలి ఇక్కడ. కానీ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేసే విధానం కాబట్టి జస్ట్ 1.5 వచ్చేలాగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ పైన లైన్ దగ్గర నుంచి 1.5 లైన్ వరకు ఈ విధంగా ఒక లైన్ మొత్తం డ్రా చేసుకొని మనకి కింద వైపున కొంచెం క్లాత్ అనేది పెరుగుతుంది. ఇది ఎందుకు అంటే మనకు మిడిల్ చెస్ట్ దగ్గర టైట్గా పట్టకుండా, అదేవిధంగా ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకున్నాం. చంక భాగం లోత్ అనేది బోట్ నెక్ అంటే కాలర్ నెక్, హై నెక్, హాల్టర్ నెక్ ఇవన్నీ కూడా బోట్ నెక్ కిందకే వస్తాయి కాబట్టి ఏ మోడల్ కుట్టినా సరే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తోని మనం బ్లౌజ్ కట్ చేస్తున్నామంటే ఫ్రంట్ పార్ట్ లో లోతు ఈ విధంగా 30 ఇంచు తీయాలి. అది కూడా కింద వైపున కాకుండా ఈ చెస్ట్ భాగం వచ్చే వైపున ఇటు వైపున లోతు అనేది తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మార్కింగ్ చేసిన ఈ పీస్ ని కట్ చేసి ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చెస్ట్ ఎక్కువ వాళ్ళకు షేప్ బెల్ట్ కట్ చేసే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. మీకు నార్మల్ గా బ్లౌజ్ లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది, కటింగ్ లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అయితే ఇదే కస్టమర్కి లాస్ట్ టైం మనము డీప్ నెక్ బ్లౌజే కుట్టినామండి. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. లేదంటే ఆ వీడియో లింక్ ఇస్తాను నేను. ఏంటంటే ఉక్సుల పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది ఉన్నప్పుడు ఆ గ్యాప్ అనేది రాకుండా మనం ఏ విధంగా కటింగ్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది చాలా క్లియర్గా చూపించిన ఆ వీడియోలో. చాలా మందికి చెస్ట్ ఎక్కువ వాళ్ళకు ఫిట్టింగ్ రావట్లేదు అన్నయ్య అని చెప్పి మీరు కామెంట్స్ చేస్తుంటారు కదా. సో అందుకని ఈ కస్టమర్కే డీప్ నెక్ బ్లౌజ్ చాలా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపించిన ఐకార్డ్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ బ్రాడ్ అనేది మీ ఇష్టం అండి. నార్మల్గా తీస్తే తీయొచ్చు, లేదంటే జాకెట్లో ఉన్నంతే పెట్టవచ్చు. కానీ ఈ కస్టమరు షోల్డర్ మెజర్మెంట్ కొల్చడం కోసం నా దగ్గరకు వచ్చారు కదా, అప్పుడు చూసిన ఏంటంటే ఫ్రంట్ పార్ట్ నెక్ వీనెక్ లాగా వచ్చింది వాళ్ళకి. సో అట్లా వీనెక్ లాగా రాకుండా రౌండ్గా రావాలి అంటే కొంచెం బ్రాడ్ అనేది పెంచాలి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఉక్సుల పట్టి కాజపట్టి ఖర్చు కోసం జస్ట్ ఒక 1/4 ఇంచు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా. తర్వాత మనకి ఇక్కడ ఉక్సుల పట్టి డాట్ వేస్తాం అంటే ఇప్పుడు నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంది, ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసి ఈ లైన్ ఇక్కడ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర డాట్ వేస్తాం. ఉక్సుల పట్టి డాట్ ఒక చిన్న ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టిన తర్వాత ఈ పైన 1/2 ఇంచు ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నామో 1/2 ఇంచు దగ్గర నుంచి ఈ డాట్ వేసేంత వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి ఈ ముక్కను కట్ చేయాలి. ఇది హై నెక్ బోట్ నెక్ మోడల్లో తీసే వాళ్ళకి చిన్న ట్రిక్ అనమాట. నెక్ లూజ్ రాకుండా ఉంటుంది. ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కొంచెం లూజ్ వస్తుంది. బోట్ నెక్ అయితే దాని కటింగ్ ప్రాసెస్ మొత్తం వేరే ఉంటుంది. ఇదేంటంటే డీప్ నెక్ తీసినా కూడా కొంచెం సైడ్గా కట్ చేస్తే ఈ నెక్ దగ్గర వీళ్ళకి లూజ్ లేకుండా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం. సో ఆల్రెడీ మెయిన్ డాట్ వెడల్పు కోసం 2 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా ఘాటు పెట్టేసుకోండి. ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టుకోండి. ఇక్కడ మనం మెయిన్ డాట్ వేసుకుంటాం. అదేవిధంగా ఉక్సుల పట్టికి కూడా ఆల్రెడీ డాట్ వేసేసుకున్నాం, ఇక్కడ చిన్న మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి చంక వైపున డాట్ వేసుకుంటాం. ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఇలా కరెక్ట్ చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఫస్ట్ మనం మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి నార్మల్గా 2.5 ఇంచులు ఎవరికైనా సరిపోతుంది. ఇలా చెస్ట్ ఎక్కువ వాళ్ళకి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చూపిస్తా. ఫస్ట్ అయితే 2.5 వచ్చేలాగా మెయిన్ డాట్ పొడవు మార్కింగ్ చేసుకోండి. ఉక్సుల పట్టి కూడా అంతే, మనకి ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి 2.5 పొడవు వచ్చేలాగా ఉక్సుల పట్టి డాట్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత చంక డాట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఈ రెండింటిని బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఈ డాట్ పొడవు ఎంత ఉండాలి అని చాలా మంది అడుగుతుంటారు. దీని పొడవు ఇంత ఉండాలన్నట్టు ఉండదండి. ఈ డాట్ పొడవులని బేస్ చేసుకొని త్రిభుజాకారం వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఆల్రెడీ ఘాట్లు పెట్టినాం కాబట్టి ఈ ఘాట్లు పెట్టినంత వరకు మార్కింగ్ చేసుకోండి. ఉక్సుల పట్టిది చివరన 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం సపరేట్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. చంక వైపున కూడా అంతే, ఇటువైపున ఒక 1/2 ఇంచు ఇటువైపున ఒక 1/2 ఇంచు వచ్చేలా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. మనకి ఈ డాట్స్ అన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చెస్ట్ కొంచెం జారినట్టుగా ఉంటుందండి.
సో వీళ్ళు వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఏ విధంగా ఉంటదంటే కొంచెం చెస్ట్ భాగం జారిపోయినట్టు ఉంటది. సో ఆ చెస్ట్ లిఫ్టింగ్ అంటే చెస్ట్‌ని ఎత్తి పట్టినట్టుగా రావాలి అంటే ఇలా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఈ డాట్‌ని ఇంకొక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇలా మెయిన్ డాట్ ఒక్కటే. ఇప్పుడు ఈ డాట్ చివరి నుంచి పైకి ఏదైతే హాఫ్ ఇంచ్ లేపినామో ఇక్కడ వరకే ఇలా డాట్ అనేది వేయాలి. మెయిన్ డాట్ ఒక్కటే ఇలా కొంచెం పైకి లేపడం వల్ల ఈ చెస్ట్ అనేది కొంచెం లిఫ్ట్ అవుతది. కొంచెం పైకి ఎత్తి పట్టినట్టుగా వస్తది. ఆల్రెడీ మనకి ఇక్కడ స్ట్రెయిట్ కటింగ్‌లో తీసుకున్నాం. దాంతో పాటు ఇక్కడ జస్ట్ మెయిన్ డాట్ పొడవు కొంచెం పెంచడం వల్ల వీళ్ళకి ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ భాగం. అదే విధంగా జారినట్టుగా లేకుండా కొంచెం పైకి ఎత్తి పట్టినట్టుగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు పై పార్ట్ వరకైతే కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. అయితే షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం ఇందాకలా నేను హ్యాండ్స్ కోసం అని చెప్పేసి విడిగా ఇంకొక క్లాత్ ఉంది. దీంట్లో నుంచి హ్యాండ్స్ కట్ చేస్తా అని చెప్పినా కదా! సో షేప్ బెల్ట్ కూడా దీంట్లో నుంచే తీసుకుందాం. మనకి ఈ క్లాత్ అనేది ఉందండి. కాకపోతే కాలర్ స్టిచ్ చేయాలి అన్నప్పుడు లోపల వైపున లైనింగ్ యాడ్ చేయాల్సి ఉంటది కదా! సో కాలర్ మన బాడీ పార్ట్ మొత్తం లైనింగ్ ఈ కలర్ వస్తుంది. కాలర్ వరకు వచ్చేసరికి వేరే కలర్ పెడితే అక్కడ చూడడానికి బాగుండదు. సో హ్యాండ్స్ వరకు వచ్చి ఈ క్లాత్ తీసుకుంటున్నా, షేప్ బెల్ట్ కూడా ఇదే క్లాత్ తీసుకుంటున్నా. అవి మనకు కనిపించవు లైనింగ్. కాలర్ వచ్చేసి మనకు బయటికి కొంచెం కనిపిస్తది కాబట్టి ఇదే కలర్ పెట్టాలి. సో షేప్ బెల్ట్ దీంట్లో నుంచి కాకుండా సెపరేట్ క్లాత్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి తీస్తున్నా. సో ఆల్రెడీ ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ ఉన్న ఈ క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. సో మనకి 4 షేప్ బెల్టులు ఒకేసారి వచ్చేస్తాయి. ఇట్లా ఫోల్డింగ్ చేసి ఏవైతే ఇటువైపున అంచులు ఉన్నాయో ఈ అంచుల వైపు నుంచి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. సో కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఈ విధంగా. ఈ కోరంచుల వైపున కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటది. హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి కింద వైపున ఇలా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు షేప్ బెల్ట్ పొడవు తీసుకోవడం కోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టండి. ఖర్చులు డాటు అంతా కలిపి ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో ఇదే మెజర్మెంట్‌ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇటువైపున చూడండి ఫ్రంట్ పార్ట్‌లో ఈ పార్ట్‌లో ఎంత తీసినాం మనం జస్ట్ 2.5 ఇంచులు మాత్రమే తగ్గించినాం. ఎందుకు షేప్ బెల్ట్ సన్నంగా రావాలి ఇక్కడ. ఇటువైపునకి వచ్చేసరికి పెద్దగా వచ్చినా సరే ఇటువైపున మాత్రం సన్నంగా రావాలన్నమాట. సో అందుకోసం ఏదైతే 2.5 తగ్గించినామో ఆ 2.5కి 1 ఇంచ్ కలిపి 3.5 వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ చేయాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు అంటే మనకు షేప్ బెల్ట్ లోడింగ్ పై వైపున, షేప్ బెల్ట్ లోడింగ్ కింద వైపున. ఖర్చుల కోసం 1 ఇంచ్ తీసుకుంటాం. మొత్తం కట్ చేసి కుట్టేసరికి 2.5 సన్నంగా రెడీ అవుతదన్నమాట. ఈ స్టార్టింగ్ వైపున 2.5కు 1 ఇంచ్ కలిపి 3.5 తీసుకున్నాం. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది ఉక్సుల పట్టి వైపున జాయింట్ అవుతుంది. అదే విధంగా ఈ సైడ్ వైపున ఎంత తీసినాం కింద నుంచి 3.5 ఇంచులు తగ్గించినాం మనం. సో ఈ 3.5 ఇంచులకి మళ్ళీ 1 ఇంచ్ కలిపి 4.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడ. ఇలా 4.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది సైడ్ వైపున జాయింట్ అవుతుంది. మళ్ళీ ఇటువైపున స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేయొద్దు. కొంచెం డౌన్ ఇచ్చాలి. డౌన్ ఇవ్వాలి ఇక్కడ. సో డౌన్ ఎక్కడ ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద నుంచి 3 ఇంచులకు తీసేసుకోండి సరిపోతుంది. ఇలా. ఇది మధ్యలో ఎవరికైనా సరే 3 ఇంచులు తీసేసుకుంటాం. ఇటువైపున ఈ 2 వచ్చేసి పై పార్ట్‌కి షేప్ ఎట్లా ఇచ్చినాం మనము దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ భాగాలన్నీ. మధ్యలో మాత్రం కామన్‌గా 3 ఇంచులు. ఈ స్టార్టింగ్ 4 ఇంచులు పెట్టండి. ఇక్కడ 3 ఇంచులు పెట్టండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం. ఇది మీకు బాగా ప్రాక్టీస్ చేసి ఈ లైన్ అనేది ఈజీగా వచ్చేస్తదండి ఇలా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్‌ని కట్ చేద్దాం. సో ఇక్కడ ఎట్లాగో మనకు ఫోల్డింగ్ 4 లేయర్స్ వచ్చినాయి కాబట్టి 4 షేప్ బెల్టులు ఒకేసారి వచ్చేసాయి. మిగతా పీస్ నుంచి హ్యాండ్స్ కట్ చేసి ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇటువైపున హుక్స్‌ల పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అనే గుర్తు కోసం మధ్యలో ఫోల్డింగ్ చేసి చిన్న ఘాటు పెట్టేసేయండి. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ క్లాత్‌ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్‌ని ఇటువైపున ఫోల్డింగ్ చేసుకోండి. చంక భాగంలో జాయింట్లు లేకుండా కటింగ్ చేసుకోవచ్చు. క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు మనం. మాక్సిమం లావుగా ఉన్న వాళ్ళకి 80 సెంటీమీటర్స్ 2 పీసెస్ తీసుకోండి. మీకు చంక భాగంలో జాయింట్లు లేకుండా ఈజీగా వచ్చేస్తది. క్లాత్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి షేప్ బెల్టులు అవన్నీ కూడా మంచిగా జాయింట్లు లేకుండా కట్ చేసుకోవచ్చు. కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకుంటే మీకు హెచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్ వస్తదన్నమాట. ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. సో ఆల్రెడీ జాకెట్ ఉంది కాబట్టి ఈ జాకెట్‌లో హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో హ్యాండ్ లూజ్ మాత్రం ఇక్కడ ఎంత ఉంది ఫోల్డింగ్ పైన చూసుకొని పెట్టుకోవచ్చు మనం. ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ప్లస్ ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చు. ఇది వచ్చే హ్యాండ్ లూజ్ దీంట్లో నుంచే పెట్టుకోవచ్చు. హ్యాండ్ లెంత్ ఒక్కటి దీనిలో చెక్ చేద్దాం. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఇలా చూసుకోవాలి. సో 10.5 ఇంచుల హ్యాండ్ లెంత్ ఉంది. సో కొంచెం సాగినట్టుగా తీసుకుంటే 10.5 వస్తుందండి. సో 10.5 హ్యాండ్ లెంత్ పెడుతున్నాం. 10.5కి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని
11.5 వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు 37 ఇంచులు కాబట్టి హ్యాండ్ డౌన్ 3.5 వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి 3.30 వచ్చేలాగా తీస్తున్నాం. కొంచెం ఫ్యాట్ పర్సనాలిటీ వీళ్ళు. ఒక పావు ఇంచు పెంచుతున్నాం ఇక్కడ. 3.30 హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా హ్యాండ్ డౌన్ తీసుకునే దగ్గర స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్, హ్యాండ్ లెంత్ దగ్గర స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. సో ఆల్రెడీ కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకోండి. ఈ మొత్తం కొలత ఎంత ఉంది అనేది ఒకసారి కొలచండి చివరి వరకి. ఇలా చివరి వరకు టేప్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ కొలుచుకుంటే 11 పైన ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. సరే 11 ఇంచులు అనుకుందాం. 11 ఇంచులో నుంచి హాఫ్ ఇంచు తగ్గించి 10.5 ఇంచులు వచ్చేలాగా ఇటువైపు నుంచి మార్కింగ్ అనేది చేసుకుందాం ఇట్లా. 10.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం బాడీ పార్ట్‌లో 2 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ హ్యాండ్ వరకు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చేలాగా లోపలికి మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచులే ఖర్చు తీసుకున్నాం. కానీ 2.5కి మార్కింగ్ చేసుకోండి. ఇది మొత్తం సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఎట్లా చేసుకోవాలని నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. కొంచెం వీళ్ళు ఫ్యాట్ ఏనండి. సో ఇక్కడ కర్వ్ తీయకుండా నేను డైరెక్ట్ స్ట్రెయిట్ మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. 37 నడుము లూజ్ కాబట్టి 2.5 పెట్టినా. నార్మల్‌గా నడుము లూజ్ 30 కంటే తక్కువ ఉంటే 2 ఇంచులే పెట్టండి. చిన్నగా ఉంటారు కాబట్టి, సన్నగా ఉంటారు కాబట్టి 2 ఇంచులే పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూలలాగా వచ్చింది కదా, ఈ మూల షేప్‌ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీయాలి. దీనికోసం మీరు బై హ్యాండ్‌తోని చేయడం రాని వాళ్ళు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేయండి స్టార్టింగ్ దగ్గర. 1 ఇంచ్‌ని బేస్ చేసుకొని కింద లైన్‌కి టచ్ అయ్యేలాగా స్కేల్‌ని ఇదిగోండి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసేసుకోండి. చాలా ఈజీ. ఇట్లా పెట్టేసి ఒక్కసారి దీనిపైన రౌండ్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ కర్వ్ షేప్ డైరెక్ట్ రౌండ్ తీయడానికి రావట్లేదు అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్. అదేవిధంగా ఈ లాస్ట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసి లోపలికి ఒక పావు ఇంచు తీసుకోండి. ఇది ఎందుకు తీయాలి అంటే వెనకాల కొంచెం బుడగలాగా మిగులుతుంది క్లాత్. చాలా మందికి చూడండి ఎక్కువ మందికి మిగులుతుంది. ప్రతి ఒక్కరికి ఈ పీస్‌ని మనం కట్ చేస్తాం. ఇలా మార్కింగ్ చేసి ఈ కర్వ్ షేప్‌ని కంటిన్యూగా ఇట్లానే తీసుకెళ్తూ ఈ మార్కింగ్‌ని కలుపుకుంటూ దీని లోపల కలిపేస్తాం ఈ విధంగా. ఓకేనా? ఇలా కలిపేసుకొని మార్కింగ్ చేసుకొని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. మనకి ఒరిజినల్ 2 ఇంచులు ఇక్కడ వరకే ఖర్చు. కానీ హాఫ్ ఇంచ్ ముందుకు ఎందుకు తీసుకున్నామంటే ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం ఇక్కడికే ఎండ్ అయిపోవాలి. తర్వాత ఇక్కడ లోతు తీస్తాం. లోతు తీసే భాగం కూడా ఇక్కడికే ఎండ్ అయిపోవాలన్నమాట. సైడ్ జాయిన్ చేసేటప్పుడు వీళ్ళ చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకొని కొంచెం అటు ఇటు వచ్చినా ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ వస్తుంది. అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ముందుకి ఇవన్నీ కూడా చేసేసుకుంటాం. మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా కట్ చేసుకోవాలనో ఇలా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టండి. 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు దగ్గర చిన్న ఘాటు పెట్టాలి. సో ఏం చేస్తామంటే మనం 2.5 ఇంచులు ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కాకుండా 2 ఇంచులు ఏదైతే తీసుకున్నామో ఇక్కడ చిన్న ఘాటు పెట్టండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నేను వీలైతే చెప్తాను దీని గురించి. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసి లోతు కట్ చేస్తాం. సో మనకు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఒక క్లాత్ని ఇట్లా రివర్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇంకొక క్లాత్ని కూడా సేమ్ రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టి ఇప్పుడు లోతు అనేది కట్ చేస్తాం. లోతు కట్ చేయడం కోసం చిన్న ట్రిక్కు. పైవైపున ఘాటు పెట్టిన దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలా లోపలికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఘాటు పెట్టిన దగ్గర నుంచి ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ ముందే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి లోతు అనేది తీయాలి. సో టేపు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. దీనిలో కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేయండి టేప్ని. మనకు 4 ఇంచుల దగ్గర వస్తుంది. ఇక్కడ లోతు వచ్చి కరెక్ట్గా టేప్ పెట్టి 3/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? ఇది లోతు తీసే విధానం. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ పైన అంటే ఘాటు కాకుండా ఏదైతే హాఫ్ ఇంచ్ ఉందో ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా లోతు తీయడం స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడ నుంచి కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ పైకి తిప్పాలి ఇట్లా. ఈ 1 ఇంచు ఇక్కడి నుంచి ఒకేసారి ఇక్కడ ఎండ్ చేయకుండా స్లైడ్గా పైకి తీయాలి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కటింగ్ కూడా ఈ ఎడ్జ్ దగ్గర నుంచి తీయొద్దు. ఏదైతే హాఫ్ ఇంచ్ తీసినామో ఇక్కడ నుంచే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకేసారి ఎండ్ చేయకుండా స్లైడ్గా పైకి తీయండి ఇట్లా. సో దీనివల్ల ఏమవుతుందంటే భుజం దగ్గర ఉబ్బెత్తు అట్లా లేకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం షార్ప్గా స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ వస్తుంది. ముడతలు అట్లా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. లోతు తీసే విధానం చాలా ఈజీ అండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి నేను క్లియర్గా చూపిస్తున్నా. హ్యాండ్ కటింగ్ వీడియో సపరేట్గా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. హ్యాండ్ కటింగ్ని మనం ఎన్ని విధాలుగా కట్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా చూపించిన. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి కాలర్ నెక్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి సంబంధించి మనకి ఇక్కడ షేప్ బెల్ట్, చెస్ట్ ఎక్కువ వాళ్ళకి షేప్ బెల్ట్ కట్ చేసే విధానం కూడా మనం మార్చేసినాం. అదేవిధంగా హ్యాండ్స్. సో మీకు దాదాపుగా కటింగ్ అంటే కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఏవైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు దాదాపు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి. అయినా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
తర్వాత వచ్చేసి ఇప్పుడు దీనికి కాలర్ అటాచ్ చేస్తాం కదా, కాలర్ కోసం ఇప్పుడే మనం మెజర్మెంట్ తీసుకోవడానికి రాదు. మనం కాలర్ బ్లౌజ్ అంతా రెడీ చేసిన తర్వాత లాస్ట్‌లో కాలర్ అనేది అటాచ్ చేసుకుంటాం. కాలర్ అటాచ్ చేసే విధానాలు కూడా డిఫరెంట్ ఉంటాయండి. మీకు ఈజీ ప్రాసెస్‌లో కాలర్ ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తాను ఈ స్టిచ్చింగ్ వీడియోలో. ఓకేనా? సో, ఈ వీడియోలో ఈ చిన్న టిప్స్ అయితే మీకు ఏదో ఒక చిన్న టిప్ మాత్రం యూజ్ అయితదని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానెల్‌ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో పెట్టుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకోరు. మన వీడియోస్ కంటిన్యూగా మీకు నోటిఫికేషన్ అనేది రాదు. అది కూడా మీరు ఆల్ సింబల్‌లో పెట్టిరా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసుకోండి. చాలా మందికి కాలర్ బ్లౌజులు కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. కానీ కట్ చేసే విధానం వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఈ వీడియోలో టిప్స్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.